టమ్మీ నొస్తుంది. ఈ పాపకి టమ్మీ నొస్తుందా? ఆ పాప అంతా ఏం చేస్తుందంటే ఈ చేతులకి అంత క్రేయాన్స్ మార్కర్స్ అంతా రాసుకుంటుంది, అందుకే నోట్లో పెట్టుకుంటుంది. అయ్యో, మరి నువ్వు చెప్పట్లేదా మీ పాపకి? చెప్పతే వీళ్ళ మమ్మీవే చెప్తున్నానుకో. వీళ్ళ మమ్మీ నువ్వే కదా, మరి నువ్వు చెప్పట్లేదా నోట్లో పెట్టుకోవద్దు అట్లా అని చెప్తున్నావా? అయినా వినట్లేదా పాప? చేతులకు అంతా క్రేయాన్స్ మార్కర్స్ రాసుకొని నోట్లో పెట్టుకుంటే బూబు అయింది పాపకి. నాకు పాప చేసినది. ఇప్పుడు నేను ఈ పాపకి ఇంజెక్షన్ ఇస్తా, మళ్ళీ ఇంకొకసారి మార్కర్స్ చేతికి రాసుకోకుండా చూడు. కవర్లో పెట్టేసాయి. మళ్ళేమో ఇంజక్షన్ వేస్తే బాత్రూమ్ వేరు, అది వేసుకుంటేమో అని చూచిన ఏం రాసుకోలే. అప్పుడు ఏమన్నా రాసుకుని ఎందుకో పంకున్నప్పుడు, అందుకే ఈ పాపకి ఎవరు అలవాట్లు వచ్చినాయి? పాపనే. నీ అలవాట్లే వచ్చినట్టున్నాయి. పాప వాళ్ళనే వచ్చింది. పాపకి ఇంజెక్షన్ వేస్తే ఎత్తుకో. ఎత్తుకో. టెంపరేచర్ చెక్ చేయాలా పాపకి? హండ్రెడ్ ఉంది ఫీవర్ పాపకి. నువ్వు మంచి ఫుడ్ పెట్టు, చిప్స్, చాక్లెట్స్, లాలీపాప్స్, ఐస్ క్రీమ్స్ ఇష్టమైన అవి పెడతావా? చిప్స్, లాలీపాప్స్, చాక్లెట్స్ పెట్టొద్దు. హెల్దీ ఫుడ్ పెట్టాలి. ఏం పెట్టాలి హెల్దీ ఫుడ్ అంటే? అన్నము అన్ని తినాలి. వెజిటేబుల్స్, కర్రీస్, వెజిటేబుల్స్ అన్ని తినాలి. ఫ్రూట్స్ పెట్టు. ఫ్రూట్స్ పెడతా. ఓకేనా? హెల్దీ ఫుడ్స్ ఏంటి? క్యారెట్ అయినా ఫ్రూట్స్, కర్రీస్ అయినా అన్నం. అన్హెల్దీ ఫుడ్ ఏంటి? పిచ్చి ఫుడ్ ఏంటి? లాలీపాప్స్. నో. ఓకే. అయినా పాప ఇంతలేదు, పంకుంది. నువ్వు చెప్పు పాపకి లేచినాక. ఓకేనా? ఇంటికి పోయినాక మార్కర్స్ చేతులకు రాసుకుంటారా? రాసుకుంటే ఏమవుతుంది? ఇప్పుడు పాపకి ఏమైంది? కడుపులో బూబు అయింది, 100 ఫీవర్ వచ్చింది. ఇయర్ ఇన్ఫెక్షన్ వచ్చిందా పాపకి? ఓకే. షీఈస్ ఫైన్. ఓకే. Thank you. Bye bye. Bye.